హలో మిత్రులారా, ప్రపంచంలో ఒక కొత్త వింత చోటు చేసుకోబోతుంది. ఆఫ్రికాలోని ఇథియోపియన్ ఎడారిలో 6వ మహాసముద్రం క్రియేట్ అవ్వబోతుంది. ఎస్, 6వ మహాసముద్రంతో పాటు ప్రపంచంలో 8వ కాంటినెంట్ కూడా అవతరించబోతుంది. నేను ఏం తమాషా చేయడం లేదు. నేను చెప్పిన ప్రతి విషయం 100% నిజం. దానికి ప్రూఫ్స్ కూడా మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. అవును మిత్రులారా, ఇప్పుడు మీరు కూడా ప్రపంచంలో కొత్తగా ఏర్పడబోతున్న సముద్రం మరియు ఖండాన్ని చూడడంలో భాగం కావచ్చు. టు బి స్పెసిఫిక్ గా చెప్పాలంటే మీరు ఇప్పటికే గత 18 సంవత్సరాలుగా వీటన్నిటిలో భాగమయ్యారు. ఎందుకంటే 18 సంవత్సరాల క్రితం అంటే 2005లో ఇథియోపియన్లో కేవలం 60 కిలోమీటర్ల హైట్ లో రిఫ్ట్ ఏర్పడింది. యాక్చువల్లీ రిఫ్ట్ ఏర్పడాలి అంటే 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇక్కడ రిఫ్ట్ ఏర్పడడానికి కేవలం 10 రోజులు పట్టింది. అండ్ అలా క్రమంగా రిఫ్ట్ పై రిఫ్ట్ ఏర్పడుతూ వచ్చాయి. బట్ యాక్చువల్లీ ఈ రిఫ్ట్ నుండి ఓషన్ ఎలా ఏర్పడుతుంది అండ్ దానికి ఎంత సమయం పట్టుద్దనే విషయం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క టైటిల్ న్యూ ఓషన్ ఫార్మింగ్ ఇన్ ఆఫ్రికా. నార్మల్లీ ప్రతి కథకు ఒక కొత్త ఆరంభం ఉన్నట్లే సేమ్ ఈ ఆఫ్రికాలో ఏర్పడుతున్న ఈ మహాసముద్రం కూడా 2005లో ఒక కథతో ప్రారంభమైంది. అండ్ సైంటిస్ట్ ఈ ఇథియోపియన్ ఫారవే రీజన్ వద్ద ఉన్న భూమి యొక్క 3 టెక్టోనిక్ ప్లేట్స్ అయిన ఆఫ్రికన్ ప్లేట్స్, సోమాలి ప్లేట్ మరియు కరేబియన్ ప్లేట్ ప్రతి సంవత్సరానికి ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయని నోటీస్ చేశారు. స్పెషల్లీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ అండ్ మెరైన్ జియోఫిజిసిస్ట్ అయిన కెన్ మెక్డొనాల్డ్ ప్రకారం అరేబియన్ ప్లేట్ ప్రతి సంవత్సరం ఆఫ్రికా రీజియన్ నుండి 1 అంగుళం దూరం కదులుతున్నట్టు మరియు మిగిలిన 2 ప్లేట్స్ ప్రతి సంవత్సరం 0.2 ఇంచ్ దూరంగా కదులుతున్నట్లు తెలిపారు. వెల్, వీటి మూవ్ అయ్యే డిస్టెన్స్ లెంత్ వినడానికి చాలా చిన్న సంఖ్యలలా అనిపిస్తాయని నాకు తెలుసు. కానీ ఇదే వేగంతో విడిపోతూ ఉంటే త్వరలో పూర్తి ఆఫ్రికా రీజియన్ విడిపోయి దాని విభజన జరిగే సమయం ఎంతో దూరంలో ఉండదు. అండ్ విభజన తర్వాత ఆబ్వియస్లీ వాటి మధ్య నీరు ప్రవహిస్తుంది. అలాగే ఒక మహాసముద్రం ఏర్పడడానికి అవకాశం వస్తుంది. దానికి తోడు ఈ చీలిక వలన భూమి తన 8వ ఖండాన్ని కూడా పొందుతుంది. అయితే గత 200 మిలియన్ సంవత్సరాలుగా మీరు మరియు నేను చూడని మార్పు సడన్ గా ఇప్పుడు కెన్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి వచ్చి ఇది అతి సమీప భవిష్యత్తులో జరగబోతుందని చెప్పారు. కాబట్టి దానిని అంగీకరించాలా? ఎందుకంటే మిత్రులారా, ఇది ఏం చిన్న విషయం కాదు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ని నిజమని అంగీకరించడం సరైనదేనా అని సందేహం రావచ్చు. బహుశా అవును, అంగీకరించాలని నేను అంటాను. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ ట్రూ అనడానికి మన దగ్గర 1 కాదు 2 కాదు 4 ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ నెంబర్ 1 టెక్నాలజీ. కెన్ మెక్డొనాల్డ్ తో పాటు ప్రపంచం నలుమూల నుండి శాస్త్రవేత్తలు కూడా తమ అధునాతన జీపీఎస్ సాంకేతికత సహాయంతో ఈ ప్లేట్ల కదలికను గమనిస్తున్నారు. మరియు వారు కూడా కెన్ మెక్డొనాల్డ్ చెప్పిన మాటనే చెప్పారు. ఎవిడెన్స్ నెంబర్ 2 రిఫ్ట్స్. 17 ఏళ్ల క్రితం అంటే 2005లో ఇథియోపియా ఎడారిలో 60 కిలోమీటర్ల పొడవైన చీలిక ఏర్పడింది. అయితే ఇలాంటి 60 కిలోమీటర్ల పొడవైన చీలిక ఏర్పడడానికి 100 ఏళ్ల టైం పట్టింది. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పొడవైన రిఫ్ట్ కేవలం 10 రోజుల్లో ఏర్పడింది. ఇన్ఫాక్ట్ 2005 నుండి 13 ఏళ్ల తర్వాత అంటే 2018లో అకస్మాత్తుగా అలాంటిదే మరో చీలిక కెన్యాలో ఏర్పడింది. ఎవిడెన్స్ నెంబర్ 3 ఫార్మేషన్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్. వెల్, జియోగ్రఫిక్ పరిశోధకుల యొక్క కొన్ని నివేదికల నుండి తెలిసింది ఏంటి అంటే ఆఫ్రికన్ మరియు సోమాలి ప్లేట్లు గత 30 మిలియన్ సంవత్సరాలుగా ఒకదానికొకటి విడిపోతున్నాయని మరియు వాటి విభజన కారణంగా ఇప్పుడు వాటి మధ్య కొత్త రిఫ్ట్ ఫామ్ అయింది. అదే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్. ఇన్ఫాక్ట్ ఈ రిఫ్ట్ ఎంత పెద్దది అంటే శాటిలైట్ ఇమేజ్ ద్వారా కూడా విజువల్ గా గమనించవచ్చు. ఎవిడెన్స్ నెంబర్ 4 వల్కానిక్ యాక్టివిటీ అలాంగ్ ది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్. యాక్చువల్లీ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ యొక్క నార్థన్ అండ్ సదరన్ ఎండ్ వరకు మిలియన్ల సంవత్సరాలుగా వాల్కానిక్ ఎక్స్ప్లోజన్స్ కొనసాగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఎర్టా ఆలే, డాలాఫిల్లా, ఓల్డోయిన్యో లెంగాయ్ వంటి కొన్ని అగ్నిపర్వతాలు 50 సంవత్సరాల్లో చాలా సార్లు విస్ఫోటనం జరిగాయి. బేసికలీ తరచూ జరిగే విస్ఫోటనం కారణంగా ఆ ప్రాంతం మొత్తం ఎర్త్ క్రస్ట్ బదులుగా రిఫ్ట్స్ మరియు వాల్కానిక్ రాక్స్ ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ వాల్కానిక్ విస్ఫోటనం కారణంగా వాల్కానిక్ రాక్స్ ఏర్పడ్డాయని అర్థం చేసుకోవచ్చు. కానీ దానికి మరియు భూమి యొక్క క్రస్ట్ అదృశ్యం అవడానికి అలాగే రిఫ్ట్స్ ఏర్పడడానికి మధ్య సంబంధం ఏమిటి? వెల్, భూమి యొక్క ఔటర్ లేయర్ అయిన లిథియోస్పియర్ చల్లగా మరియు దృఢంగా ఉంటుంది కంపేర్ టు ఆల్ ది అదర్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. అవి బాగా వేడిగా మరియు మాల్టన్ స్టేట్ లో ఉంటాయి. సో ఎర్త్ యొక్క లోవర్ మోస్ట్ లేయర్ ఆస్థెనోస్పియర్ చాలా వేడిగా మారినప్పుడు ఇట్ హ్యాస్ టు రిలీజ్ హీట్ అవుట్ ఇన్ ది మాల్టన్ మ్యాగ్మా ఫామ్. ఇది ఔటర్ మోస్ట్ లేయర్ అయిన లిథియోస్పియర్ ని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. తద్వారా రిఫ్ట్ ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ యొక్క రిపిటేటివ్ ప్రాసెసింగ్ కారణంగా ఎర్త్ క్రస్ట్ రోజు రోజుకి బలహీనంగా మరియు సన్నగా మారుతుంది. అట్ ది ఎండ్ ఈజీగా విరిగిపోతుంది. సేమ్ ఇలాంటి సంఘటనే ఆల్రెడీ 300 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ పాంజియా. ఒకవేళ ఎవరికైనా తెలియదు అంటే నేను ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి యొక్క అన్ని ల్యాండ్ మాసెస్ ఒకే ఖండంలో భాగంగా ఉండేవి. అండ్ ఆ ఖండం పేరు పాంజియా. దీన్ని సూపర్ కాంటినెంట్ అని కూడా పిలుస్తారు. ఈ సూపర్ కాంటినెంట్ చుట్టుముట్టి ఒక మహాసముద్రం ఉండేది. దాని పేరు పాంతలాసా. బట్ ఒక
ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ ఖండాల మధ్య హాట్ ఎలిమెంట్స్ అయిన సిలికేట్ రాక్స్, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ యొక్క ఎక్స్ప్లోజన్స్ కారణంగా ఎక్కడైతే ఆ టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క బార్డర్స్ కలిసిన చోట క్రాక్స్ ఏర్పడి 2 భాగాలుగా విడిపోయాయి. వాటి పేరు లారాషియా అండ్ గోండ్వానా ల్యాండ్. ఇక ఆ తర్వాత ఆ 2 భాగాల్లో పగులు ఏర్పడి అవి కూడా మెల్లగా విడిపోయాయి. బట్ 1 మినిట్, డిడ్ యూ నోటీస్ ఇట్? అనేక శతాబ్దాల క్రితం ఆఫ్రికా ల్యాండ్స్ పై క్రాక్స్ ఏర్పడ్డాయి, సేమ్ రీసెంట్ గా ఏర్పడినట్లు. మరియు అప్పుడు కూడా ఈ రోజు జరుగుతున్నట్లుగా అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగాయి. కాబట్టి చరిత్ర పునరావృతమవుతుందని అనుకోవచ్చా? అండ్ ఆ క్రాక్స్ నీళ్లతో నిండిపోయి సముద్రం ఏర్పడింది. సేమ్ ఫ్యూచర్ లో కూడా అదే జరుగుద్దా? అది తెలుసుకునే ముందు ఈ 7 ఖండాలు ఒక సూపర్ ఖండం నుండి ఎలా ఏర్పడ్డాయని తెలుసుకుందాం. నౌ వి ఆల్ నో ఎర్త్ యొక్క మ్యాసివ్ స్లాబ్స్ అయిన టెక్టోనిక్ ప్లేట్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఆన్ ది మూవ్స్. ఈ మూవ్మెంట్ కారణంగా మహాసముద్రాలు మరియు కాంటినెంట్స్ కదులుతూ ఉంటాయి. ఆ కదలికలో 2 స్లాబ్లు ఒకదాని నుండి ఒకటి సపరేట్ అయినప్పుడు వాటి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అండ్ అదే గ్యాప్ ను సద్వినియోగం చేసుకుంటూ భూమి యొక్క మ్యాంటిల్ హాట్ మ్యాగ్మాని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. మరియు భూమిపై ఈ ప్రక్రియ జరిగితే ఆ రీజియన్స్ లో రిఫ్ట్ ఏర్పడుతుంది లేదా భూమి యొక్క క్రస్ట్ బలహీనపడుతుందని ఇప్పుడు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఇదే ప్రక్రియ సముద్రం మధ్యలో జరిగితే అప్పుడు అక్కడ ఒక పర్వతం ఏర్పడడం ప్రారంభమవుతుంది లేదా భూమి యొక్క న్యూ లేయర్ లేదా క్రస్ట్ ఏర్పడుతుంది. మరియు అక్కడ నీటితో మ్యాగ్మా కాంటాక్ట్ లో వచ్చినప్పుడు తక్షణమే నీటిని చల్లబరుస్తుంది మరియు అది రాయిగా మారుతుంది. అలాగే ఫ్లోర్ లేదా మౌంటైన్ లా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హవాయ్. యాక్చువల్లీ హవాయ్ కింద ఒక వాల్కానిక్ హాట్స్పాట్ ఉంది. అది టన్స్ కొద్దీ మ్యాగ్మా రిలీజ్ చేసి పర్వతాలపైన పర్వతాలను సృష్టిస్తుంది. అలాగే సేమ్ టైం క్రస్ట్ యొక్క మూవ్మెంట్స్ కారణంగా ఈ పర్వతాలు మునగడం కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ కారణంగా హవాయ్ లో చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. అలా ఈ ప్రాసెస్ లో ఏర్పడ్డ పర్వతాల ద్వారా ఇంకొక సమస్య కూడా ఉంది. అదే ష్రింకింగ్ ఆఫ్ ది ఓషన్. అవును, మీరు విన్నది నిజమే, సముద్రాలు ష్రింక్ అవుతాయి. బట్ హౌ దట్ ఈవెన్ పాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. బట్ చాలా రిపోర్ట్స్ లో చూసినట్లయితే పసిఫిక్ ఓషన్ ఈస్ ష్రింకింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ 0.5 స్క్వేర్ కిలోమీటర్ అంటే 0.19 స్క్వేర్ మైల్ పర్ ఇయర్ డ్యూ టు టెక్టోనిక్ ప్లేట్స్. ఈ నెంబర్ వినటానికి చాలా తక్కువగా అనిపించవచ్చు. బట్ వీటి రిజల్ట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. రాబోయే 100 మిలియన్ ఇయర్స్ లో అన్ని కాంటినెంట్స్ ముందులా ఒకదానితో ఒకటి కలిసిపోవడం ప్రారంభిస్తాయి. విచ్ విల్ ఫార్మ్ ఏ న్యూ పాంజియా అండ్ నోన్ యాజ్ నోవో పాంజియా. సో ఇది ఫ్యూచర్ లో కంట్రీస్ మధ్య గొడవలకు దారితీస్తోందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.